జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్న సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరుగుతున్నాయంటూ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. కాంగ్రెస్ నేతలు కమిషన్లు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ వాళ్లకు ఇళ్లు కేటాయించడం లేదని విజయుడు మండిపడ్డారు. ఈ సమయంలో ఎమ్మెల్యేపైకి కాంగ్రెస్ నేతలు దొడ్డప్ప, కుమార్, శ్రీను దూసుకువెళ్లారు. ఎమ్మెల్యే విజయుడితో కాంగ్రెస్ నేతల వాగ్వాదానికి దిగారు. నాయకులను కలెక్టర్, పోలీసులు సముదాయించారు. మంత్రి వాకిటి శ్రీహరి సమావేశంలో రసాభాస జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు అక్రమాలంటూ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, జోగులాంబ గద్వాల జిల్లాలో మంత్రి వాకిటి శ్రీహరి సాక్షిగా ఇందిరమ్మ ఇళ్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఈ రోజు ఒక కార్యక్రమం, ప్రభుత్వానికి సంబంధించిన మహిళా శక్తి కార్యక్రమాన్ని అల్లంపూర్ చౌరస్తాలో నిర్వహించారు. ఆ కార్యక్రమంలో వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వము కొన్ని సంక్షేమ పథకాలను చేస్తుంది, ప్రజలకు, పేద ప్రజలకు కూడా ఇళ్లను కేటాయిస్తుంది. దానికి సంబంధించి సుదీర్ఘంగా ఆయన ప్రసంగం సాగుతుండగానే మన విజయుడు ఎమ్మెల్యే, అల్లంపూర్ ఎమ్మెల్యే విజయుడు అక్కడనే స్టేజ్ పైన ఉన్న ఆయన లేచి ప్రభుత్వము పేదలకు ఇల్లు పంచుతుందని చెప్తున్నా ఒక పక్క అల్లంపూర్ లో మాత్రము కమిషన్లకు, కసులకు కక్కుర్తి పడి స్థానిక నాయకులు ఇళ్లను అమ్ముకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో స్టేజ్ పైన ఉన్న కాంగ్రెస్ నేతలు మొత్తము విజయుడిపైకి దూసుకొచ్చారు. అక్కడ ఉన్న పోలీసులు, అధికారులు వాళ్ళని సంజాయించే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఇద్దరి మధ్య, ఎమ్మెల్యేకు ఆ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించి మార్కెట్ చైర్మన్ కానీ ఇతర నాయకులు కానీ విజయుడిపైకి దూసుకొచ్చారు. ఆ విజయుడు కూడా ఎక్కడ కూడా తగ్గలేకుండా ఖచ్చితంగా నాతోటి అన్ని ఆధారాలు ఉన్నాయి, ఇందిరమ్మ ప్రతి పేదవాడుకు, అర్హులైన పేదవాడుకు ఇవ్వాలని ఓ ప్రభుత్వం చెబుతున్నా ఇక్కడ స్థానికంగా మాత్రం కమిషన్ల కక్కుర్తిపడి ఆ ఇళ్లను కేటాయిస్తున్నా చెప్పరు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్యకర్తలకు కూడా ఏ ఒక్కరికి కూడా పేదవాళ్ళైనా సరే వారికి ఒక్క ఇల్లు కూడా కేటాయించకపోవడం శోచనీయమని, ఎక్కడ ఈ పేదవానికి ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు అందుతుందని పెద్ద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి వాకిటి శ్రీహరి కూడా ఎమ్మెల్యేను సముదాయించారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు కానీ, అవినీతి కానీ జరిగేందుకు ఆస్కారం లేకుండా అధికారులను కూడా సూచించారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా శాంక్షన్ చేయాలని కూడా మంత్రి వాకిటి శ్రీహరి కూడా చెప్పడంతో కొంత ఆ సమస్య అయితే కొద్దిగా సద్దుమనింది. కానీ విజయుడు తర్వాత కూడా, ఆ ప్రోగ్రాం అయిన తర్వాత కూడా అక్కడ గురుకుల పాఠశాలలో కూడా వెళ్ళి ఆ గురుకుల పాఠశాలలో కూడా అక్కడ పెడుతున్న అన్నాన్ని, భోజనాన్ని పరిశీలించారు. ఆ భోజనం సమయంలో కూడా వారి వార్డన్లతో కూడా చేతులు జోడించి చేస్తున్న మన పిల్లల్లాకనే వీరికి కూడా నాణ్యమైన భోజనం అందించాలని అక్కడ కూడా విజయుడు మరోసారి కూడా ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వ్యాఖ్యలు కూడా చేశారని చెప్పవలసి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
లిక్కర్ స్కామ్ పై మంత్రి లోకేష్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర